ఓకే. ఓకే. సార్ చాలామంది మిడ్ ఏజ్ గ్రూప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. బట్ యంగ్‌స్టర్స్ రావాలి. యంగ్‌స్టర్స్ గూడా ఇందులో ఒక్కసారి వచ్చి చూడాలి. చాలామందికి అంత టైం లేదు. కానీ వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈ డిసెంబర్ 21 నుంచి 31 మా చాలామందికి మా మా బాధ గూడా అదే. న్యూ ఇయర్ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. మా ఏ మా దేశం వెళ్ళాలి? మా ఎక్కడికెళ్ళాలి? అని బాధ చెప్పి. గూడా అదే. హ్మ్. ఇప్పుడేమైంది అబోవ్ 40, 50 ఇయర్స్ వోళ్ళు చాలా మందొస్తున్నారు. హ్మ్. 90% ఆళ్ళే ఉంటారు. ఓకే. యువత వస్తలేదన్న మా యొక్క బాధ. ఓకే. యువత ఎందుకొస్తలేదు? ఆళ్ళు ఫోన్‌లలోనో, స్క్రీన్ ఫోన్‌లలోనో బిజీ అయిపోయారు. హ్మ్. ఏదో పనులలో బిజీ అయ్యారు. ఆఫ్‌కోర్స్ అందరూ అని అట్లా కాదు. జాబ్‌లో బిజీ అయ్యారు. హ్మ్. మీరు కొంత టైం తీసుకోండి. ధ్యానం చేయండి. ఈ 11 రోజుల కార్యక్రమానికి రండి. అందుకే యూత్‌కు సెపరేట్ క్లాసెస్. ఎందుకంటే హ్మ్. ఆళ్ళకు ధ్యానము, జ్ఞానం అంటే ఉండదని చెప్పి మోటివేషన్ క్లాసెస్, మోటివేషనల్ స్పీకర్స్ ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు గాని, ఇప్పుడంటే పట్టాభిరామ్ గారు లేరు. ఇంతకుముందు ఆయన వచ్చేవారు. వాళ్ళతోటి మోటివేషనల్ స్పీకర్సు, బిజినెస్ మీద బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ తోటి క్లాసెస్. హుహు. ఇప్పుడు బిజినెస్ అనేది ఇప్పుడు ఐయామ్ ఎ బిజినెస్ మ్యాన్. ఒక గంట ఏకధాటిగా చెప్పగలుగుతాను. వ్యాపారం ఎలా చేయాలి? ఏ పరిస్థితిలో చేయాలి? అట్లా మోటివేషన్ క్లాసెస్, ఫ్యూచర్ స్టడీస్ ఎలా ఉండాలి? ఫ్యూచర్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి? హ్మ్. అన్నీ అది యూత్‌కు సెపరేట్‌గా ఒక క్లాసెస్ ఆళ్ళకు నచ్చే విధంగా కూడా జరుగుతాయి. ఓకే. సో, అక్కడ వివిధ రంగాల్లో ఇంప్రూవ్ అంటే పేరు తెచ్చుకున్న వాళ్ళందరితోని అక్కడ క్లాసెస్ ఇప్పిస్తూ యాహ్! ఉంటారా కంప్లీట్‌గా? మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు. ఓకే. వాళ్ళు చెప్తూనే ఉంటారు. అలా ఎంతమంది అతిథులొచ్చే అవకాశం ఉంది? ఈ ఎవ్రీ డే 10 ఆల్‌మోస్ట్ డేస్‌లో? ఆల్. అది ఏ రంగాల నుంచి పిలవబోతూ జనరల్‌గా ఉన్నారు? ఏం చేస్తారంటే, ఆ క్లాసెస్ ప్రోగ్రామ్ ఉదయం 10 నుంచి ఈవినింగ్ 4, 5 వరకు ఉంటాయి. హ్మ్. ఫస్ట్ హాఫ్ ఓ స్పీకర్ వస్తాడు. సెకండ్ హాఫ్ ఓ స్పీకర్ వస్తారు. మళ్ళీ పిల్లలతోటి యూత్ అంతా మాట్లాడతారు. హ్మ్. అలాగంటే రకరకాల బిజినెస్ ఫీల్డ్ నుంచి వస్తారు. ఎడ్యుకేషనల్ ఫీల్డ్ నుంచి వస్తారు. దెన్ సాఫ్ట్‌వేర్ నుంచి వస్తారు. అన్ని హుహుహు. అన్ని ఫీల్డ్స్ ఎక్కువ మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వస్తారు. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఒక చిన్న ఏదైనా తలనొప్పొచ్చినా, లేదంటే మెడ నొప్పొచ్చినా, ఏ చిన్న సమస్య అయినా జలుబు, దగ్గు ప్రతి దానికి ఒక టాబ్లెట్ వాడే జనరేషన్‌ని మనం చూస్తూ ఉన్నాం. బట్ ఒక మెడిటేషన్ ద్వారా మందులు లేని చికిత్స మనమే చేసుకోవచ్చు అనేది నిజంగా 100% వర్కౌట్ అవుతదా అది? 100% కరెక్ట్ క్వెషన్ అడిగారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 4 తుమ్ములొస్తే డాక్టర్ హ్మ్. ఫోన్ చేయడము కనుక్కోండి. హ్మ్. పత్రిజీ గారు అదే చెప్పారు. "అయ్యా! మీరు లేనప్పుడు ఇంపాసిబుల్ ఉన్నప్పుడు హ్మ్. నువ్వు డాక్టర్ మెడిసిన్‌కో హ్మ్. ప్రతి చిన్నదానికి నువ్వు మెడిసిన్ యేసుకొని మొత్తం నువ్వు ఒక ఏమంటారు మెడిసిన్ ఫ్యాక్టరీ చేయకు నీ యొక్క దేహాన్ని. హ్మ్. నువ్వు ధ్యానం ద్వారా సాధ్యం." హ్మ్. ఎంతోమంది హ్మ్. ధ్యానం ద్వారా ఎన్నో పెద్ద పెద్ద రోగాలు తగ్గించుకున్నారని నేను చెప్పడం కాదు. హ్మ్. అందుకే మీరు ఫీల్డ్‌కొస్తే హ్మ్. తగ్గించుకున్న వాళ్ళందరూ మీకు ఫిజికల్‌గా అక్కడ ఉంటారు. హ్మ్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు. ఆళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే తెలుస్తది. ఓకే. బట్ దీర్ఘకాలిక సమస్యలతో చాలామంది ఉంటారు గదా! ఒకవేళ వాళ్ళే చాలా లెంథీ మెడిటేషన్‌లో కూర్చున్నా, అక్కడికొచ్చి వాళ్ళ జబ్బులు తగ్గాలన్నా, అది పాసిబుల్ అవుతుందా? మేడం అది ఎందుకని? కేస్ టు కేస్. ఓకే. ఇప్పుడేముంటదంటే ఇదంతా గత జన్మ. హ్మ్. మళ్ళా ఇగ మనం ఆ స్పిరిచువాలిటీకి పోతే హ్మ్. గత జన్మ ఉందా అంటే మళ్ళీ అదొక పెద్ద క్వెషన్. హ్మ్. ఇది మనకి ఎనీథింగ్ బేసిస్ భగవద్గీత. హ్మ్. అంతే కదా! భగవద్గీత అనేది అల్టిమేట్. భగవద్గీతలో ఉంటది. హ్మ్. నీ కర్మలన్నీ గత జన్మ కర్మానుసారం జరుగుతాయి. హ్మ్. ఈ జన్మలో ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి అంటే హ్మ్. అది ఉంటది. హ్మ్. కాబట్టి బట్ చాలామంది చెప్పే ఎక్స్‌పీరియన్సెస్ నేను ఎంతో మందిని ఇంటరాక్ట్ అయితాను కదా! ఎవ్వరికి మైక్ ఇచ్చినా చెప్పే ఎక్స్‌పీరియన్స్ మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాం సార్. లేకుంటే ఇంత వేలాది మంది ఆ చలిలో ఈ భారతదేశంలో నలుమూలల నుంచి హ్మ్. నీకు ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఈస్ట్ నుంచి ఎందుకు వస్తారు చెప్పండి? హ్మ్. ఇప్పుడు ఒట్టిగా ఎవరైనా ఇక్కడి నుంచి అది సెల్ఫ్ పెట్టుకొని ఒక్కొక్కరు 5, 5,000 రూపాయలు పెట్టుకొని ట్రైన్ ఎక్కి, బస్ ఎక్కి ఎందుకొస్తారు? హ్మ్. ఏదో బెనిఫిట్ ఉంటేనే వస్తారు. కాబట్టి ఓకే. డెఫినెట్‌లీ ఈచ్ ఇండివిడ్యువల్ ఈస్ గెట్టింగ్ సమ్ బెనిఫిట్ ఆర్ సమ్ హ్యాపీనెస్ అట్లా. ఓకే. అందుకే వస్తారు. విమెన్ సేఫ్టీకి సంబంధించి ఈ డిసెంబర్ 21-31 మధ్యలో ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటది మేడం. ఉండబోతోంది? యాక్చువల్లీ ఏందంటే అది కాంపౌండెడ్ ప్రాపర్టీ. హ్మ్. లోకల్ పోలీస్ కూడా ఉంటారు. అన్నిటికంటే ఏందంటే హైలీ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. హ్మ్. ఏ సమస్య ఉండదు. ఏ పోలీస్ కూడా 3 రోజులు వస్తారు. తర్వాత అవసరమే ఉండదు. హ్మ్. మా వాలంటీర్స్ చూసుకుంటారు. అండ్ ఆడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాస్టర్ ఒక బోల్డ్‌గా ఉంటారు. ఎవరు భయపడరు. హ్మ్. అర్థమైందా? మీరు ఒక్కొక్కళ్ళే వచ్చి ఇంటర్వ్యూ చేయండి. హ్మ్. ఓహ్! మనమేం పనికిరాం. ఓకే. ఆళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయలేం. హ్మ్. ఆళ్ళ పవర్ అలా ఉంటారు. అందులో వేలాది మంది గదా! హ్మ్. ఈ సేఫ్టీ ఇష్యూ ఏముండదు. ఓకే. అందరూ మేల్కొనే ఉంటారు.
ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్ ధ్యానం చేసినట్టే ఉంటారు. ఓకే. కాబట్టి టైమింగ్స్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా సార్ అక్కడికి వచ్చిన ఏముండదమ్మా. మార్నింగ్? ఉదయం మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హ్మ్. తర్వాత మన గ్రూప్ డిస్కషన్స్. హ్మ్. ఇక అందరూ అంతే. ఆ 11 రోజులు ఎవరు పెద్దగా పడుకున్నట్టు ఉండరు. హ్మ్. ఎప్పుడు స్పిరిచువల్‌లోనే ఉంటారు. ఓకే. ఈ 11 డేస్ గురించి గాదు. ఇన్ జనరల్‌గా గూడా అక్కడికి వచ్చి నాకు మనసు బాలేదు. ఒక 3, 4 డేస్ నేను వస్తారు. ఉండాలనుకుంటున్నాను. చాలా మంది రావచ్చు కదా! వాళ్ళకేంటి అక్కడ మేడం అకామిడేషన్స్ ఎవ్రీ గాని? అకామిడేషన్ అంటే ఫ్రీ అకామిడేషన్ ఉంది. హ్మ్. నామినల్ పేమెంట్ మీద ఉంది. రూమ్స్ కావాలంటే 4 కేటగిరీస్ ఉంటాయి. ఫ్రీ ఓకే. కూడా ఉంటది. ఓకే. డార్మిటరీస్ ఉంటాయి. హ్మ్. ఫ్రీ భోజనం ఫ్రీ. ఓహ్! ఓకే. భోజనం ఫ్రీ. హ్మ్. మీకు ఎన్ని రోజులున్నా? అంటే 11 డేస్. 11 ఒక్కొక్కరికి డేస్. 11 డేస్. అదొక 11 డేస్ నియమం పెట్టుకున్నాం. ఓకే. లేకపోతే ఏమైతది రీహాబిలిటేషన్ అయిపోతది. 11 డేస్. హ్మ్. మళ్ళా తర్వాత ఆళ్ళు ఎక్స్‌టెన్షన్ ఆళ్ళ హెల్త్ ఒక్కొక్క కండిషన్ సెషన్ 11 డేస్ ఉంది. అట్లే లేదు. 11 డేస్ దే కెన్ స్టే ఫ్రీ. ఓకే. మళ్ళీ ఏదైనా కేస్ టు కేస్ ఉంటే మళ్ళీ 11 డేస్ ఇస్తారు. 11 డేస్ ఒక ఇది ఫ్రీగా ఉండొచ్చు 11 డేస్. ఓకే. ఓకే. ఫ్రీగా ఫ్రీ భోజనం, ఫ్రీ స్టే, ఫ్రీ ధ్యానం ఎవ్రీథింగ్. ఓకే. ఈ మన పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి మా సంబంధించి యాగం. మహాయాగానికి సంబంధించి ఎంతమంది అతిథులు మెయిన్‌గా ఈ ఇయర్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఇన్విటేషన్స్ వైస్‌గా మీరు ఎవరెవరిని పిలవబోతున్నారు? మేడం ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు, చాలా పెద్ద లిస్ట్ ఉంది. గొప్ప గొప్ప గురువులు, తర్వాత మోటివేషనల్ స్పీకర్స్, హెల్త్ సైడు చాలా పెద్ద లిస్ట్ ఉంది. 100, 200 మంది ఉంటారు. తర్వాత అన్నిటికంటే కల్చరల్ బాగా ఉంటది. ఇప్పుడు ఓకే. గ్రామీణ ప్రాంతాల వారి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, ఆ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడానికి హ్మ్. ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. హ్మ్. దెన్ ఈవినింగ్స్ సాంగ్స్ ప్రోగ్రామ్ ఉంటాయి. హ్మ్. దెన్ దానితో పాటు భగవద్గీత క్లాసెస్ ఉంటాయి. హ్మ్. భగవద్గీత బోధిస్తారు. హ్మ్. అట్లా ఎన్నో కార్యక్రమాలు. ఓకే. 6 గంటలు ధ్యానం ఉంటది. అలా.